ప్రతి మొలక ఇంపార్టెంటే, జాగ్రత్తగా నాటండి సరేనా? సరే కానీ ఇటు నుంచి పోరా బట్ట. మో ఏమన్నావు నువ్వు ఇప్పుడు? ఏం లేదు జగ్గ, సరేలే అంటాండా. సరే నీట్ గా నాటండి. ఎవరు మా దీన్ని నడుమించేసినారు? ఏందా నీ నడుమించేసినట్టుగా ఫీల్ అవుతా ఉండవే? దీని బదులు నా నడుమించేసిన అంత బాధపడేవాడిని కాదు కదమ్మా. ఏదో రోజు ఇంచేస్తాం జగ్గట్లయితే. మర్యాదగా అడతాను, దీన్ని నడుము ఎవరించారో చెప్పండి. నేనైతే ఇంచలేదు జగ్గ. నేను ఇంచలా. నేనైతే కాదు. నేను ఇంచలా. ఇప్పుడు దాని అంతటా అదే ఇరిగింది అంటారా ఎట్లా? నాటేది రాకపోతే వేరే పైన చెప్తాను, మర్యాదగా ఎవరించారో చెప్పండి. ఎన్నికల్లో కూడా ఇంత యూనిటీ ఆడా చూడలేదు కదమ్మా నేను. అదంతా కాదు కానీ నిజం చెప్పిన వాళ్ళకి 500 ఇస్తా. నాకే లాస్ట్ బయలు చేశారా? నీకేం రోగమ్మా, బాగా నాటిస్తాం అనుకుంటే. సర్లే కానీ జరిగింది ఏదో జరిపింది, ఇప్పుడైనా జాతిగా నాటండి. మదనపల్లిలో చిన్న పని ఉంది, వెళ్ళొస్తాను. నేను లేను కదా అనేసి ఎవరన్నా పని చేయకుండా కూర్చున్నారనుకో, మళ్ళీ చెప్తా మీ పని. అది సరే గానీ నువ్వు మెల్లిగా పోయిరా జగ్గ. అలా నీకేమన్నా అయితే మా కూలిచ్చా నా కొడుకు ఎవరు ఉండడు. అంతేలే, నేను పోయినా పర్లేదు, మీ కూల్ మాత్రం ఇంపార్టెంట్ కదా. అయ్యో అలా కాదురా నాయన, మన బండ్లాలంటే పడిపోయినావు కదా, ఇప్పుడన్నా జాగ్రత్తగా వెళ్ళిరా నాయన అంటాంది. ఎంత జాగ్రత్తగా ప్రమాదం చెప్పి వస్తుందా ఎట్లా? అది నిజమే గాని నీకేమన్నా అయితే నిన్ను నమ్ముకున్న కుటుంబం ఏమైపోవాలి?